మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ఈ అభివృద్ధిలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రధానమైనటువంటి అభివృద్ధి తీసుకున్నట్టయితే రోజు పురుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది ఈ రోజు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదే విధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్త న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటి కూడా మనం ఒక మైలురాళ్ళుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీలు అయినా ఇంతగా ఆడపడుచులో మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందడం చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగులు, ఆర్పాటాలు అవసరం. దీనికి విస్తీర్ణం కూడా ఈ రోజు ఎస్ఎన్పడ్ కాన్స్టిట్యూన్సీలో మన పేరమెట్ట కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగమూరు ఇంకా ఇటువైపులో కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈ రోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈ రోజు చేసే బేస్ తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది వృత్తి రీత్యా, ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా, లేదంటే కనుక గ్లోబ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒక మాన్యుమెంట్, అంటే ఒంగోలు యొక్క చరిత్రని తెలిపేటువంటి ఒక మాన్యుమెంట్ ని కూడా ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. 1876 నుంచి 2026 వరకు కూడా జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ ని కూడా మనము అందులో ఆ మాన్యుమెంట్ లో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఒక చరిత్రకారులు ఉన్నారు, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు సేకరించడం అనేది జరుగుతుంది. సిటీ బ్యూటిఫికేషన్ అనేది ఇందులో భాగమైనప్పటికీ కూడా ప్రతి సిటీకి కూడా ఫామ్ అయినప్పుడు ఒక చరిత్ర అయితే ఉంటుంది. 1876 లో మన దగ్గరికి కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక చర్చెస్ కట్టి, స్కూల్స్ కట్టి, ఇవన్నీ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మన ఒంగోలు కూడా చరిత్ర ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా మనకు తెలియాలి. 1వ తారీఖు నుంచి ఈ నెల 24 నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి లాస్ట్ 28-29 ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ లో ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అందరూ కూడా పిలుస్తాం. రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరిని కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కిందంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్ గా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండే వాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈ రోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్ గా వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.